మరి భోజనాలు కూడా అక్కడ ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. రెండోది, ఏ టైం ఎట్లా వస్తుందో మనకు తెలియదు. ఈరోజు చూస్తున్నాం, ఈ ఫిబ్రవరి మాసంలో మన కార్పొరేటర్ల టైం అయిపోతుంది, కార్పొరేషన్ టైం అయిపోతుంది. మరి దమ్ముండి ఈ ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్ పెడుతుందా లేదా చూడాలి. ఈసారి తప్పకుండా కార్పొరేషన్ని మనం కైవసం చేసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రెండోది, డీలిమిటేషన్ అయిన తర్వాత అసెంబ్లీ స్థానాల సంఖ్య కూడా పెరుగుతుంది. రెండోది, ఉన్న గ్రేటర్ హైదరాబాద్ వదిలిపెట్టి ఇంకా పెద్దగా విస్తరించాలని మరి భూదోపిడీ చేయడానికి సిద్ధమైనటువంటి ఈ ప్రభుత్వం రోజు ఒక డ్రామా నడిపిస్తుంది. ఏ డ్రామానో మీకు తెలియవలసినటువంటి అవసరం ఉంది. మీకు బాలనగర్ ప్రాంతం కానీ, చెర్లపల్లి ప్రాంతం కానీ, జీడిమెట్ల కానీ, కాటేదాన్ ప్రాంతాలు కానీ, ఉప్పల్ ప్రాంతం కానీ, మరి ఈ ప్రాంతాలలో కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. 50-60 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి. మీకు బిహెచ్ఎల్ కానివ్వండి, ఐడిపిఎల్ కానివ్వండి, హెచ్ఏఎల్ కానివ్వండి, ఇట్లా చాలా సంస్థలు ఉన్నాయి. ఆ రోజు ఇండస్ట్రీస్ పెట్టాలని ప్రైవేట్ వాళ్లకు మరి ఆ రోజు గోపాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ రోజు ప్రైవేట్ వాళ్ళకు పెట్టాలని కొన్ని ఇండస్ట్రీస్ కూడా మరి ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కొన్ని ఇండస్ట్రీస్ రావాలి, తద్వారా ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలామందికి భూములు ఇచ్చారు. ఆ భూములు ఏంటంటే లీజు మీద ఇచ్చారు. ఆ లీజు మీద ఇచ్చినటువంటి భూములలో ఇప్పటికీ ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి. కానీ అక్కడ భూముల ధరలేమో విపరీతంగా పెరిగిపోయినాయి. మీకు అన్నీ హైదరాబాద్ సెంటర్ కింద ఉంటాయి కాబట్టి ఆ భూముల ధరలు పెరిగిపోయినాయి. అవి ప్రభుత్వ భూములు. ఇండస్ట్రీ మాత్రం ప్రైవేట్ వాళ్ళు నడిపిస్తున్నారు. భూములు లీజుకి ఇచ్చినటువంటి భూములు అవి. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. దాంట్లో 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి ఈ ముఖ్యమంత్రి గారు తెరలేపారు. అది ఆ భూమి వాల్యూ ₹1 కోటి ఉంటే 10 లక్షలకి ఇస్తుండు. కొత్తగా 3 రోజుల కింద జీవో తీసాడు. ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫార్మేషన్ అని చెప్పి జీవో తీసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ₹1 కోటి స్థలాన్ని 10 లక్షలకు ఇచ్చేటువంటి కుట్ర దానికి తెరలేపాడు. హైదరాబాద్ సిటీలో ఒక 5 లక్షల జనాభాకు సరిపడేటువంటి అవసరాలకు సరిపడేటువంటి ఫెసిలిటీస్ని ఆ రోజు నిజాం ప్రభుత్వం చేపట్టింది. కాలక్రమేణా నిజాం యొక్క సమయం అయిపోయిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎప్పుడైతే వచ్చినాయో పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా కొన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్లో ఒక ఇల్లు కడదామంటే జాగ లేదు, ఒక పిల్లల ఆట స్థలాలకు జాగ లేదు, బొందలగడ్డ కానీ గ్రేవ్యార్డ్ కానీ, మరి అదేవిధంగా కబ్రస్థాన్లకు జాగలేదు. దాంతోపాటు కళ్యాణ మండపాలు కట్టుకొని జాగలేదు. హైదరాబాద్ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే మన దగ్గర జాగలేదనే బయట కట్టించినాం. మరి ఆ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆ భూములు మన ప్రజలకు కావాలి, ప్రజల అవసరాలకు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం, కొట్లాడుతున్నాం. అవి ఇవ్వడంట, అవి అమ్ముకుంటాడంట. ఎవరు జాగిరని అమ్ముకుంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి మోసాలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సందర్భం. కానీ చాలా ప్రభుత్వాలను మనం కూడా చూసినాం. నాకంటే అనుభవం ఉన్నటువంటి మీరు కూడా ఉన్నారు, చాలా చూసారు. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసారు, ఎన్నో ప్రభుత్వాలను చూసారు. కానీ ఇటువంటి తుగులక్ ప్రభుత్వాన్ని మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాం. దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. మరి మ్యాటర్ ఆఫ్ ఇంకొక 2 ఏళ్ళ తర్వాత ఇక వీళ్ళు సచ్చినా వీళ్ళ జీవిత కాలంలో మళ్ళా అధికారంలోకి వచ్చేది మాత్రం కళ.
కాంగ్రెస్ అంటేనే ఒక గోస అని రాష్ట్రంలో రైతాంగం నుంచి మొదలుకొని మరి ఆటో కార్మికుల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనాభాలో ఎస్సీ ఎస్టీ మైనారిటీలు బీసీలు కలుపుకుంటే 85% ఉన్నటువంటి వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 42% బీసీలకు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ అని ఒక పెద్ద మోసానికి తెరలేపారు. దానికి సిద్దిరామయ్య గారు చీఫ్ మినిస్టర్ కర్ణాటకను తీసుకొచ్చి ఆయన బీసీ బిడ్డనే ఆయనతోని కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారు. 42% మా ప్రభుత్వం రాగానే మరి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి దాంతోపాటు 1,00,000 కోట్ల బడ్జెట్ అంటే సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మరి బీసీలకు ఇస్తామని వాళ్ళే చెప్పినారు, ఎవరు అడిగింది కాదు. కానీ ప్రజలందరూ మోసపోయిన తర్వాత కేసీఆర్ గారు 34% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఆ రోజు మరి అసెంబ్లీలో పెడితే దాన్ని సుప్రీంకోర్టు 50%కు మించిపోయి ఉన్నది కాబట్టి 23-24%